తర్వాత ఏం జరిగింది? తర్వాత బాబుది కార్యక్రమం అయిపోయిందండి. రోజు నాడు మా కార్యక్రమం అయిపోయాక వచ్చి నన్ను బయటికి పిలిచారండి. లోపల కూర్చొని బాధపడుతుంటేను. బయటికి పిలిచి "నువ్వు ఇంట్లో ఉంటాకి ఇల్లేదనేసి" కొట్టేసి బయటికి గెంటేసారండి. కొట్టినప్పుడు నేల దెబ్బ తగిలిందండి. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు తొందరగా రాలేదండి. తర్వాత కానిస్టేబుల్‌లొచ్చి 108కి నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసులొచ్చాక అప్పుడు తీసుకెళ్లారండి. కానిస్టేబుల్ వచ్చాక వాళ్ళు ఎక్కిచ్చారండి. అప్పటి వరకు వాళ్ళు కొట్టేస్తే మీరు అలా రోడ్డు మీద పడున్నారు. అవునండి. ఆ ఇల్లు ఎవరిది? అసలు ఎవరి పేరు మీద ఉందమ్మా? మా బాబు పేరు మీద ఉందండి. మీ ఇంట్లోనే మిమ్మల్ని కొట్టేసి బయటికి గెంటేశారు. అవునండి. అక్కడ అడగడానికి ఎవరు రాలేదు ఎవరూ అసలు. లేరండి. మీరు మళ్ళీ బయట పడేసినప్పుడు కూడా పోలీసులు ఏంటి అని చెప్పి వాళ్ళని ప్రశ్నించలేదా? వాళ్ళప్పుడు రాలేదండి. తర్వాత వచ్చారండి. తర్వాత ఏమైంది? తర్వాత వచ్చాక అంబులెన్స్ వచ్చిందండి. ఎక్కిచ్చేసి భీమడోలు హాస్పిటల్‌కి పంపించేసారండి. అక్కడ భీమడోలు హాస్పిటల్‌లో చూసి మళ్ళీ ఏలూరు సిటీ స్కాన్ చేయించమనేసి తలకి దెబ్బ తగిలిందనేసి అక్కడ పంపించారండి. మీరెప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళ మీద కంప్లెయింట్ చేయడం జరిగింది? మంగళవారం ఎళ్లి చేశానండి. చేసినా ఏం పట్టించుకోలేదండి. అంటే పోలీసులు రెస్పాన్స్ ఏముంది? ఏమన్నారు అసలు పోలీసులు? చూస్తాం అనేసి అన్నారండి అంతేనండి.